ఈరోజు మనం కోనబావి ఉన్నత పాఠశాలలో సైన్స్ ఫేర్ జరుపుకోబోతున్నాం. అంతా కూడా చూస్తూ ఉంటే సన్నడిగా కనిపిస్తూ ఉంది. పిల్లలు ప్రదర్శించినటువంటి వాళ్ళు తయారు చేసినటువంటి ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సన్నడిగా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తూ ఉంటే దానికి సంబంధించినటువంటివి వెల్కమ్కి సంబంధించి, సెల్స్కి సంబంధించి, నేషనల్ సైన్స్ డే ప్రత్యేకత గురించి, మరి అదేవిధంగా సివి రామన్ గుర్తు చేసుకున్న విధంగా రామన్ ఎఫెక్ట్ గురించి ఇక్కడ తెలియజేయడం జరుగుతోంది ముగ్గుల రూపంలో. అంతేకాకుండా మన అదేవిధంగా సైన్స్ డీప్ గురించి, మళ్ళీ లిక్విడ్ గురించి, అమీబా గురించి, ఫ్లవర్ పార్ట్స్ గురించి కూడా ఇక్కడ ముగ్గుల రూపంలో ప్రదర్శించినారు. చార్ట్స్ రూపంలో కూడా మీరు ఒకసారి గమనించవచ్చు. చార్ట్స్ రూపంలో కూడా ప్రదర్శించినారు. పిల్లలందరూ కూడా 6 నుంచి 9వ తరగతి వరకు అందరూ కూడా తమ ఇన్నోవేషన్ రీతిలో, ఒక వినూత్నమైన రీతిలో ఈరోజు సైన్స్ డే సందర్భంగా ప్రత్యేకమైన ప్రాజెక్టులు తయారు చేసినారు. పిల్లల సందర్శన చూస్తే అంతా సన్నడిగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. పిల్లలందరూ కూడా సందర్శనకు సంసిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు దీనికంతా కూడా ముఖ్య పాత్ర వహించినటువంటి సైన్స్ ఉపాధ్యాయులు సారు సోమశేఖర్ గారు మరియు మేడం సుమలత మేడం గారు ఉన్నారు. ఇప్పుడు ఒకసారి సోమశేఖర్ గారితో మనం ముచ్చట సార్, ఈరోజు యొక్క విశిష్టత ఏంటి? ఈ పాఠశాలలో అంతా సన్నడిగా ఉంది. దీనికి కారణం ఏంటి సార్? సరే, ఈరోజు మెయిన్ జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇది మన భారతీయ శాస్త్రవేత్త అయిన సర్ సివి రామన్. అతను మన భారతదేశానికి సైన్స్లో మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ని సాధించాడు. అతని జన్మదిన సందర్భంగా ఈరోజు మనం ఈ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అంతేకాకుండా సైన్స్ యొక్క పరిజ్ఞానం అనేది విద్యార్థులకు ఈ రోజుల్లో ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాబట్టి వారికి సైన్స్ గురించి అవగాహన కలిగించడానికి ఈ సైన్స్ దినోత్సవాన్ని ఈరోజు మన పాఠశాలలో నిర్వహిస్తున్నాం. మేడం గారు, ఈ సైన్స్ డే యొక్క ప్రాముఖ్యత గురించి సోమశేఖర్ గారు చెప్తున్నారు. ప్రాజెక్ట్స్లో మీరు పిల్లలు తయారు చేసినారా, మీరు తయారు చేసినారా, మీరు గైడ్గా ఉన్నారా? అసలు ఉద్దేశం ఏమి? మొట్టమొదటిసారిగా భారతదేశం నుంచి సైన్స్ విధానంలో ఎన్నో ఇన్నోవేషన్ ప్రోగ్రాంలు వచ్చినది సివి రామన్ గారు కనిపెట్టారు. మా స్కూల్కి సంబంధించి పిల్లలే తయారు చేశారు. మేము వాళ్ళకి గైడ్గా ఉన్నాము. రకరకాలైన థీముల నుంచి వాళ్ళు తయారు చేశారు. బయోడైవర్సిటీ గురించి, తర్వాత పవర్ సేవ్ గురించి, నెక్స్ట్ వచ్చేసి కొన్ని మన విలేజెస్లో కష్టమైనటువంటి ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతో పనిచేసిన పరికరాలు వాళ్ళు తయారు చేశారు పిల్లలు. వాటిని గమనించారు. పిల్లలందరూ సందర్శనకు విచ్చేస్తారు. వాళ్ళు వీళ్ళ నుంచి ఏమైనా ఏం చెప్పబోతున్నారు ఈ ప్రాజెక్టు ద్వారా? వాళ్ళు సైన్స్ అనేది మెయిన్గా ఒకరి దగ్గర ఉత్పత్తి అయిన జ్ఞానం ఇంకొకరికి అందించడం. సో ఇక్కడ ఈరోజు హయ్యర్ క్లాసెస్ వాళ్ళు తయారు చేసిన సైన్స్ ప్రాజెక్ట్స్ అనేవి చిన్నపిల్లలకు, అంటే తక్కువ తరగతి వాళ్ళకి భవిష్యత్ దినాల్లో ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయడానికి ఇది ఒక ప్రోత్సాహంగా ఉంటుందని అనుకుంటున్నాను. ఒకసారి చూపిస్తారా మీరు? ఇంకా పిల్లలంతా కూడా సందర్శనకు రెడీ అయినట్లు కనిపిస్తుంది. అంత లోపలే మనము ఈ సందర్శన మొదలు కాకుండా మునిపే మనం ఒకసారి అంతా మొత్తం ప్రాజెక్టులను ఒకసారి పరిశీలించే ప్రయత్నం ఉపాధ్యాయులతో, సైన్స్ ఉపాధ్యాయులతో మనం చూద్దాం.